శేషు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్ ప్లీజ్. తెలంగాణ అస్తిత్వానికి సరికొత్త నినాదం అంటని చెప్పి కవిత గారు స్లోగన్ ఇచ్చారు. ఇదెక్కడి అస్తిత్వము, ఇదెక్కడి కొత్త నినాదము, యాడికెంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు తెలంగాణ అదే తను ఏమంటున్నారు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా వెళ్లిపోయిన తర్వాత తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నది. కాబట్టి నేను ఇప్పుడు తెలంగాణ ఆకాంక్షల కోసం వస్తున్నాను. తెలంగాణ ఉద్యమ కళలు ఇంకా పూర్తిగా నెరవేరలేదు, ఆ కళల సాకారం కోసం నేను వస్తున్నాను అన్నాను. భౌగోళిక తెలంగాణ ఏర్పాటైంది కానీ మనందరం కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణ ఏర్పాటు కాలేదు. కాబట్టి నా నినాదము సామాజిక తెలంగాణ అనేటటువంటి లక్ష్యం కోసం నేను వస్తున్నానన్నారు. అందుకే తన అజెండాలో ఏం పెట్టారు, పాంచజన్యలో 5th వన్ ఏం పెట్టారు, సామాజిక న్యాయ తెలంగాణ అని పెట్టారు. సామాజిక న్యాయ తెలంగాణ అని పెడుతూ 50% బీసీలకు రిజర్వేషన్ మా పార్టీ పనిచేస్తుంది అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. తర్వాత తన స్పీచ్ లో, పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇచ్చినటువంటి స్పీచ్ లో ఇందాక మన మిత్రులు మాట్లాడిన అంశాలు కూడా తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు, మోడీ సభలో తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నా ఎవరూ మాట్లాడలేదు. తేజస్వి సూర్య రాష్ట్ర విభజనని పాకిస్తాన్ బ్రిటిష్ విభజనతో పోల్చిన ఎవరూ మాట్లాడలేదు. కాబట్టి తెలంగాణ అజెండాని మోయటానికి, తెలంగాణ కోసము మేము పార్టీ పెడుతున్నాము, తెలంగాణ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకుపోవటానికి మేము పార్టీ పెడుతున్నాము అనేటటువంటి ఒక సందేశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఆ 3 పార్టీలు కూడా తెలంగాణ అస్తిత్వంలో లేవు, మేము తెలంగాణ అస్తిత్వాన్ని ముందుకు తీసుకుపోవటానికే మా పార్టీ పనిచేస్తుంది అనేటటువంటి చెప్తూ మనకి ఒక అజెండా ముందు పెట్టారండి. ఏంటి, పాంచజన్య అజెండా ముందు పెట్టారు. ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, దాని టార్గెట్ ఏంటి, మీరు ఇందాక అన్నారు కదా, ఒక టార్గెట్, ఏ టార్గెట్ కోసం వచ్చింది అని అంటే, టార్గెట్ 1 ఏంటి అని అంటే నవరత్నాలు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చాయి, 5 గ్యారంటీలు సిద్ధరామయ్యని అధికారంలోకి తీసుకొచ్చాయి, 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చాయి, సూపర్ 6 చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొచ్చాయి. పాంచజన్య తోటి నేను కూడా అధికారంలోకి రావాలనేటటువంటి ఒక టార్గెట్ ని ముందుకు తీసుకొస్తూ జనరల్ పబ్లిక్ మాట్లాడుకునే ఒక అజెండాని తన పార్టీ అజెండాగా పెట్టుకున్నారు. విద్య ఉచితం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఆరోగ్యం ఉచితం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, తర్వాత వ్యవసాయం పండగ కావాలని అందరూ కోరుకుంటున్నారు, రైతు రాజు కావాలని అందరూ కోరుకుంటున్నారు, ఉపాధి ఉద్యోగాలు కావాలి, ఉపాధి దొరకాలని అందరూ కోరుకుంటున్నారు, యువత అంతా సామాజిక న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. అంటే ఒక వైడర్ అజెండాని పబ్లిక్ లో నిత్యము డిస్కస్ చేసే ఒక అజెండాని తన పార్టీ అజెండాగా పెట్టుకొని దానికి ఒక స్మార్ట్ లుక్ ఇచ్చేటటువంటి క్రమంలో, ప్రజలను అట్రాక్ట్ చేసేటటువంటి క్రమంలో పాంచజన్య అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చి మన ముందు పార్టీ అజెండాగా పెట్టారు. రెండోది ఏంటి అని అంటే, శ్రీశైలం గారు, మనం చాలా ఒక విషయాన్ని గమనించాలా, బట్ ఈ పార్టీ ఎంత మేరకు తెలంగాణ రాజకీయ చిత్రపటం పైన నిలబడగలుగుతుంది అనేటటువంటి ఒక బిగ్ క్వశ్చన్ ఉంది. అంత ఈజీ కాదండి. ఎందుకు అనంటే, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రము ఫ్రేమ్వర్క్ ఎట్లుందంటే, 3 బలమైన పార్టీలు ఉన్నాయి. ఈ 3 బలమైన పార్టీలను ఎదుర్కొని నిలబడటం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఒకటి, జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రెండోది, జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మూడోది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించి ఒక బలమైన క్యాడర్ కలిగి, నాయకత్వం కలిగి తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ. ఈ 3 బలమైన పార్టీలను ఎదుర్కొని రాజకీయంగా నిలబడటం అంటే ఇట్స్ ఎన్ పొలిటికల్ డిఫికల్ట్ టాస్క్. అందుకని ఆ టాస్క్ ని ఎట్లా ఎదుర్కొంటారనేది ఒక క్వశ్చన్ గా మనం చూడాలి. దీంట్లో చాలా మందికి మనకు ఒక క్వశ్చన్ రేజ్ అయ్యేది ఏంటి అంటే, తను సీఎం బిడ్డగా ఉన్నప్పుడే నిజామాబాద్ లోక్సభ సభ్యురాలుగా ఓడిపోయారు. అట్లా ఉన్నటువంటి కవిత గారు బట్ ఈ పార్టీని ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా నిలబెట్టగలుగుతుందా తెలంగాణలో అనేటటువంటి ఒక ప్రశ్న. రెండోది చాలా కీలకమైన అంశం శ్రీశైలం గారు, ఏంటి అనంటే, ఈ రోజు తన ఆవిర్భావ సభలో తన స్పీచ్ లో కేసీఆర్ ని ఎంత టార్గెట్ చేసిందంటే, ఈ 29 నెలలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆ రకమైనటువంటి ఒక క్రిటిసిజం కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి గారు చేయలే. హై పిచ్ వాయిస్ తోటో బలమైన వాయిస్ తో విమర్శలు చేశారు తప్ప, బట్ కేసీఆర్ పైన తను చేసిన విమర్శ, సుమిత్రానంద గారు ఉంటే దీనికి తను చెప్పాలి, కేసీఆర్ పైన తను 2 అంశాలు ఒక విమర్శ చేశారు. ఏంటో తెలుసా అండి, ఒకటి
మన మనిషి కాదు మరమనిషి, మన మనిషి కాదు మరమనిషి. నాటి కేసీఆర్ వేరు, నేటి కేసీఆర్ వేరు. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు. ఇట్స్ a very big heavy weighted criticism on KCR by the daughter of Telangana, by the daughter of KCR. అంత బలమైనటువంటి విమర్శలతో కేసీఆర్ ని టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే తన పైన కొన్ని అపోహలు ఉన్నాయి. మా తాడూరు అని అన్నారు కదా, ఇట్స్ ఎన్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది బిఆర్ఎస్ కి మరొక బిడ్డ లాంటిది అని అన్నారు కదా. ఆ విమర్శ నుండి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవటానికి కేసీఆర్ ని బలమైనటువంటి విమర్శలతో ముందుకొచ్చింది. బట్ ఆ విమర్శలు డైరెక్ట్ గా కేసీఆర్ కి తగిలాయి. కేసీఆర్ ఇమేజ్ ని, పొలిటికాలిటీని డ్యామేజ్ చేసే తీవ్ర స్థాయిలో విమర్శ చేసింది. ఇంకో ఏమన్నారు తెలుసా అండి, నేను ఆ పాలనలో భాగస్వామిని అయినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నా జన్మ ధన్యమైంది, ఆ పాలనలో నేను భాగస్వామ్యమైనందుకు సిగ్గుపడుతున్నానన్నారు. అంటే ఎంత బలమైనటువంటి హెవీ వెయిటెడ్ డైలాగ్. ఆ డైలాగ్ ఏంటి అని అంటే కేసీఆర్ కి నాకు ఏ రిలేషన్ లేదు, బ్లడ్ రిలేషన్ తప్ప అనేటటువంటిది. రెండోది, ఇది మనం పార్టీలను, రిలేషన్స్ ని, బంధుత్వాలను అన్ని వేరు చేసి చూడాలండి. ఇప్పుడు ఉన్నటువంటి క్రోనీ పాలిటిక్స్ లో ఒక బంధుత్వాల కంటే, రక్త సంబంధాల కంటే రాజకీయ అవకాశాలు బలమైనటువంటివిగా కనపడుతున్నాయి. మీరు ఆచేతు హిమాచలం అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మీరు ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా ఈ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఆ పార్టీలలో, ముఖ్యంగా రీజనల్ పార్టీస్ లో ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాయి. ప్రజలు పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు కూడా లేవు. రెండోది, టార్గెట్ ఏంటి? కవిత టార్గెట్ ఏంటి? టార్గెట్ వన్ బిఆర్ఎస్ లో ఉన్న హరీష్ రావు, సంతోష్ రావు. టార్గెట్ 2 తను ఒక బలమైన రాజకీయ నాయకురాలుగా ఎదగటం. టార్గెట్ 3 అన్ని కలిసి వస్తే తెలంగాణకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కావటం. దట్స్ ఇట్. ఎస్, తాడూరు శ్రీనివాస్ గారు, ఏంటి అంటే పొలిటికల్ టార్గెట్ కవిత గారిది ఎట్లా ఉండబోతుంది? ఆమె ప్లాన్ ఆఫ్